అందరికీ నమస్కారం. పల్లెటూరు కిచెన్ కు స్వాగతం. మా ఊరు మామిడి తోటలో ఉన్నాం. ఇలా చేసుకోపోయేది మటన్ పలావ్. ఇది మా ఊరు మామిడి తోట. మటన్ పలావ్ చేసుకుంటే కావాల్సిన పదార్థాలు: ఇది మటన్, నూనె, కడుక్కొని పెట్టుకున్న మటన్, ఇది బాస్మతి రైస్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, షాజీరా, స్టార్ పువ్వు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, మంచి నూనె, పసుపు, అల్లం, కారం, ఉప్పు, చార్ మసాలా, నెయ్యి, పెరుగు, ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర. కొంచెం పసుపు వేసుకొని మటన్ ఉడకబెట్టుకోవాలి. ఆ మటన్ ఉడికేరేపు పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు కూడా మంచిగా కట్ చేసుకో. ఈ మటన్ ఉడికేరేపు ఇవన్నీ కోసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ ఇట్లా కోసి పెట్టుకోవాలి, చిన్నగా నరుక్కోవాలి. ఉల్లిగడ్డలు అయిపోయినాయి, ఇట్లా మంచిగా కడుక్కోవాలి. మళ్ళీ పుదీనా కోసుకోవాలి. పుదీనా మంచిగా కడుక్కొని ఇట్లా ఫ్రెష్గా ఇలా పెట్టుకోవాలి, కటర్లో పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా తీసుకోవాలి. కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా మంచిగా ఇట్లా ఫ్రెష్గా కడుక్కోవాలి. మటన్ ఉడికిందో చూస్తా. ఈ బాస్మతి బియ్యం మంచిగా కడుక్కోవాలి, కాసేపు నానబెట్టుకోవాలి. కడుక్కున్నాక ఇలా కడుక్కొని కొంచెం నానబెట్టుకోవాలి. కడుగుడు అయిపోయినాయి. కొంచెం నానడానికి ఎసరు పోయాలి. ఎసరు పోస్తాను. మటన్ ఉడికే వరకు బియ్యం కూడా నానతాయి. మటన్ ఉడికే వరకు నానతాయి బియ్యం. 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. కలర్సమ్మా. ఇప్పుడు ఉడికిందో లేదో చూసుకుందాం. బాగా ఉడికింది నాన్న, మంచిగా ఉన్నది, ఉడికింది. పక్క పెట్టుకుందాం. కొంచెం నెయ్యి పోసుకోవాలి. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. నూనె కాలింది, మసాలా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ గోల్ని ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు గోల్నాయి, ఇవన్నీ మంచిగా గోల్నాయి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం పచ్చివాసన పోయింది.
మంచిగా పచ్చివాసన పోయింది. పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేస్తానా. 2 చెంచాల పసుపు వేసుకోవాలి. మంచిగా వేపుకోవాలి. పసుపు మంచిగా గోలాలి. పుదీనా గోలింది. కొత్తిమీర వేస్తానా. ఈ మంచిగా గోలాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ, పుదీనా ఇవన్నీ గోలినాయి. మంచిగా గోలినాక ఇక మటన్ వేస్తాను. ఉడకబెట్టుకున్న మటన్ వేస్తాను. మంచిగా కలబెట్టుకోవాలి. ఇవి ఉడకబెట్టుకున్నాం కదా, వేసినవి గోలుతాయి. గోలినాక ఇక కారం వేస్తానా. 2 స్పూన్ల కారం వేయాలి. ఒక స్పూన్ వేసుకుంటాను. మంచిగా ఎంపుకోవాలి. గొరగొరగా ఎంపుకోవాలి. ఇప్పుడు కొంచెం పెరుగు పోసుకోవాలి. ఇది మా ఇంట్లో పెరుగు, మేము ఇంట్లో తోడు పెట్టుకున్నాం. బర్రె పెరుగు. పెరుగు ఇట్లా పోసుకోవాలి. ఇప్పుడు ఎసరు పోసుకుందాము. ఒక గ్లాసు బియ్యానికి 1.5 నీళ్ళు పోసుకోవాలి. మూత పెట్టుకున్నాం. ఎసరు వచ్చే వరకు బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోసినాం. ఎసరు వచ్చే వరకు మూత పెట్టుకొని దగ్గర మంట పెట్టుకోవాలి. ఎసరు బాగా మసలాలి. మంట బాగా పెట్టుకోవాలి. ఎసరు వచ్చింది, బాగా మసులుతుంది. ధనియాల పొడి వేసుకుందాం. 1 స్పూన్ వేయాలి. మసాలా పొడి వేసుకోవాలి. ఎసరు వచ్చింది. నానబెట్టుకున్న బియ్యం, బాస్మతి బియ్యం వేసుకుందాం. ఇప్పుడు
ఎసరంతా ఇగ్గింది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. మంట అంతా గుండాలి. ఇక నిప్పులు పోయాలి. నిప్పులు పోతే మంచిగా ఎసరంతా ఎగ్గి పుల్లలు పుల్లలు అవుతుంది. మంచిగా అవుతుంది అన్నం పుల్లలు పుల్లలుగా. ఈ మటన్ పలావ్ అయిపోయింది. నిప్పులు తీసి పక్కన పోసుకోవాలి. అన్నం పుల్లలు పుల్లలు సూపర్ అయింది. ఇక మా ఆయన వచ్చిండు పెట్టాలి. మన ఇంట్లో ఇది అయిపోయినా నిమ్మకాయ మటర్ పలావ్ అంటే ఇట్టుండాలి, సూపర్ ఉన్నది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఫాలో చేయండి.